పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయమందు ప్రభా ఈ కుటుంబం వద్దకు సావుకులుగా, సంఘముగా, బంధుమిత్రులుగా నాయన మేమందరం చేరి రావడానికి మీరు చూపిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు. గడిచిన కాలం అంతా ప్రభా నీ కృపలోనైనా మమ్మలను, మా కుటుంబములను, సంఘములను అయినా మీరు కాపాడుకున్న విధానంగానే ఈ నడుచుచున్న కాలం అంతట్లో కూడా నీ కాపుదలు నిమ్మని ప్రాధేయపడుతూ వస్తున్నాను. ఇదిగో ప్రభు దినాన్న తండ్రి నాయనా ప్రభా, మరి సహోదరి అలాగే ప్రభు సహోదరునికి ఇచ్చినటువంటి బిడ్డను బట్టి, నాయనా ప్రభు యొక్క పుట్టినరోజును బట్టి సంఘమంతటినీ సావుకులందరినీ తమ యొక్క గృహం యొద్దకు పిలిపించుకుని నేను ఏర్పాటు చేసుకునే కృతజ్ఞత కూడికను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు తనే ఇద్దరు సేవకులను మీరు నిలబెట్టుకొని అనేకమైన ప్రాముఖ్యమైన సంగతులు, కుటుంబానికి కావలసినటువంటి విలువైన విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభా మీకు వందనాలు. విన్న ప్రతి మాట తండ్రి మా హృదయాల్లో పదిలపరుచుకుని ఆయన మా యొక్క బిడ్డలను పెంచే విషయంలో తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి విధానంలోనికి మమ్మల్ని నడిపించమని మరో ప్రాధేయపడుతూ ప్రభువా కొద్ది నిమిషాలు తండ్రి లేఖన భాగాల్లో నుంచి మరికొన్ని మాటలను తండ్రి తీసిన నీ బిడ్డలకు వివరించే ప్రయత్నం చేయుచుండగా నీ ఆత్మ సహాయము తండ్రి నాకు మాకు దయచేసి ప్రభువా నీ చిత్తాన్ని గ్రహించేటువంటి కృపని మనం ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వేదిక పైన ఉన్న దేవుని సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రేమతో పిలిచినటువంటి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న బాబుకు నా హృదయపూర్వకమైన బ్లెస్సింగ్స్ తెలియపరుస్తూ చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని సేవకుల ద్వారా అనేక విలువైనటువంటి విషయాలు మీరు ఇప్పటి వరకు విన్న ఏ మాటలు కూడా వ్యర్థము కాకుండా మీ హృదయాల్లో వాటిని పదిలపరుచుకొని విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో వాటిని మనం పాటించాలి. ఎక్కడైతే విరివిగా వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ విశ్వాసం అనేది కనబడాలి, విధేయత అనేది కనబడాలి. కానీ విరివిగా వాక్యం ప్రకటించబడుతున్నటువంటి ప్రాంతాల్లో ఈరోజు అవిశ్వాసం ఎక్కువగా కనబడుతుంటుంది, అవిధేయత ఎక్కువగా కనబడుతుంటుంది. సహజంగా మీరు ఏమనుకుంటారంటే ముగ్గురు సేవకుల, నలుగురు సేవకుల మాట్లాడతాం, మనం వినగలమా, కష్టం. ఫస్ట్ ఆ సైకలాజికల్ ఫీలింగ్ తీసేయాలి. అంటే మీరు ముందే మేము చాలా కష్టపడి కూర్చున్నామని బాధ తీసేయాలి. మీరు ఎలా కూర్చోవాలి? సంతోషంగా కూర్చోవాలి. ఇదే ఏదైనా ఒక మీటింగ్, గవర్నమెంట్ సంబంధించిన మీటింగ్, మీకు రేషన్ కార్డు ఇస్తామనో, లేకపోతే బియ్యం కేజీ ఇస్తామనో, లేకపోతే బంగారం ఇస్తామని అప్పుడు ఎవరైనా ఈ మాట అంటారా? మేము కష్టపడి వచ్చామండి, కష్టపడి కూర్చున్నామండి, వాటర్ ప్యాకెట్లు ఇవ్వలేదండి, గాయలు మా దగ్గర అని అంటారా? ఏమనరు. కార్డు ఇచ్చారా, రైస్ ఇచ్చారా, గోల్డ్ ఇచ్చారా, క్యాష్ ఇచ్చారా, వెళ్ళిపోయామా లేదా అని అనుకుంటారు. మరి అక్కడ లేని బాధ ఇక్కడ కాసేపు పెట్టుకోకండి. అలా పెట్టుకున్నారనుకోండి, మేము కష్టపడిపోతున్నాం అనుకుంటారు. మీరు ఏం కష్టపడరు, ప్రశాంతంగా ఉంటారు. మీటింగ్లు పెట్టిన సేవకులు, వాక్య పరిచయం చేసిన సేవకులు వాళ్ళు ప్రయాసపడతారు. సభల్లో మీరు వచ్చి సైలెంట్గా కూర్చొని వెళ్ళిపోతారు. కానీ చివరాఖరికి మాత్రం ఏదో మీరే పెద్ద కష్టపడినట్టుగా భావిస్తుంటారు. అయితే దేవుని సేవకులు ఈ దినాన్న ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 40 నిమిషాలు మీ మధ్యకు ఒక వాక్యాన్ని తీసుకొచ్చారు అని అంటే దాని వెనుక ఎన్నో రోజుల ప్రయాస ఉంటుంది. ఎన్నో అనుభవాలను గడించిన తర్వాత, ఎన్నో సందర్భాలను చూసిన తర్వాత మా ప్రాంతంలో, మా సంఘములో, మా కుటుంబానికి కావలసిన మాటలు అని చెప్పి వాటిని ఎంతో జాగ్రత్తగా మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని మనం వినాలి. విన్న దాని ప్రకారంగా మన విశ్వాస జీవితంలో వాటిని మనం చూపించాలి. ఒకవేళ చూపించలేదు అనంటే ఏమవుతుందో తెలుసా? దేవుని సేవకుడు పడిన ప్రయాసను మీరు వ్యర్థం చేసిన వారు అవుతారు. ఇలాంటి వేదికలను ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క ప్రయాసను మీరు వ్యర్థం చేసి పెట్టిన భోజనం జాగ్రత్తగా సంతోషంగా తిని చాలా బాగుందని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి మీరు వెళ్ళిపోతారు. ఈ కార్యక్రమం ఇక్కడితో అయిపోద్ది. కానీ ఒకరోజు తీర్పు తిన్న దేవుడు అడిగేటువంటి మాట ఏంటో తెలుసా? నా సేవకుడు ప్రయాసపడి చెప్పిన మాటల్ని నీ విశ్వాస జీవితంలో నువ్వు చూపించావా? నీ బిడ్డల పెంపకంలో నువ్వు వాటిని పాటించావా? లేదా నా చిత్తాన్ని నువ్వు కొనసాగించటం విషయంలో ఆ రోజు విన్న మాట ఒక్కటంటే ఒక్కటైనా, అన్ని గంటలు నువ్వు విన్నావు కదా, అన్ని గంటలు ప్రయాసపడ్డాను అనుకున్నావు కదా, ఆ ప్రయాసపడిన మాటలు ఒక్కటంటే ఒక్కటైనా నీ జీవితంలో పాటించావా అని ప్రభువు అడిగినప్పుడు మన దగ్గర ఏముండదు తెలుసా? సమాధానము ఉండదు. కాబట్టి విరివిగా ప్రకటించబడుతున్నప్పుడు
అరుదైనటువంటి వాక్యం ఇంత వివరణాత్మకంగా ప్రజల మధ్యకు వస్తున్నప్పుడు దాని భక్తి శ్రద్ధలతో వినాలి. వినటమే కాదు, దాన్ని మన విశ్వాస జీవితంలో పాటించి ప్రభువుని మహిమపరిచేటువంటి వారిగా మన జీవితంలో మనము ఉండాలి. సహజంగా మనకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఇలా ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి అనంటే, ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారో వారి దగ్గరే వెళ్ళి మనం అడగాలి. ఉదాహరణకు నేను లెక్కలు చదువుతున్నాను అనుకోండి, నాకు లెక్కల్లో ఏదైనా అనుమానం వస్తే నేను సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్తేనే ఆ అనుమానాన్ని ఆయన తీర్చడు. కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లెక్కల మాస్టర్ దగ్గరికి నేను వెళ్ళాలి. నేను సోషల్ చదువుతున్నాను, సోషల్ సబ్జెక్టులో నాకేదైనా అనుమానం వచ్చిందనుకోండి, నేను తెలుగు మాస్టర్ దగ్గరికి వెళ్తే తెలుగు మాస్టర్ గారు చెప్పరు. అది ఎవరు చెప్తారు? సోషల్ మాస్టర్ గారే చెబుతారు. అయితే జాగ్రత్తగా ఆలోచించండి. మనకు ఒక విషయం తెలియాలి. మనకు వచ్చినటువంటి ప్రశ్నలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆ ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చేటువంటి వారు ఎవరో మనకు స్పష్టంగా తెలియాలి. ప్రశ్నలు మనకి ఎన్నైనా వస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నైనా ప్రశ్నలు వస్తాయి, కానీ ఆ ప్రశ్నలకు, ఆ అనుమానాలకు, నా సందేహాలకు సమాధానాన్ని ఎవరు తీరుస్తారో వారు నాకు తెలియకపోతే నా ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోద్ది. మనిషి జీవితంలో ఈ లోకంలో వచ్చిన తర్వాత మనకు అనేకమైన ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏంటో తెలుసా? నేను ఎందుకు బ్రతుకుతున్నాను, లేకపోతే నేను ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాను అని కానీ మనల్ని మనం ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఎవరు చెప్తారో తెలుసా? దేవుడు మాత్రమే చెప్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని పంపించాడు. మనకు వచ్చేటువంటి ఒక ప్రశ్న, ఎవరి ద్వారా ఈ లోకంలోనికి వచ్చాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఎవరు చెప్తారంటే మన తల్లిదండ్రులే మనకు చెబుతారు. అంటే ఈ రెండు కీలకమైన ప్రాముఖ్యమైన ప్రశ్నలుగా, నేను ఎందుకు ఈ లోకంలోనికి వచ్చానో, నేను ఎవరి ద్వారా ఈ లోకంలోనికి వచ్చానో, ఈ రెండు ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానము తెలిసిన వారే పిల్లలను ఎలా పెంచాలో అన్న ప్రశ్నకు సమాధానం వారికి దొరుకుతుంది. మరలా చెప్తాను, జాగ్రత్తనండి. నేను ఎందుకు వచ్చానో నాకు తెలియాలి, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో నాకు తెలియాలి. నాకు దీని గురించి సరి అయినటువంటి అవగాహన కలిగితే, ఇదిగో ఈ లోకంలోనికి నాకు బిడ్డలను కలిగినప్పుడు ఆ బిడ్డలను నేను ఎలా పెంచుతాను అని అంటే, ఒక ఉద్దేశపూర్వకంగా ఆ బిడ్డలను పెంచటంలో ఒక అర్థం అనేది ఉంటుంది. ఒకవేళ దేవుడు నాకు అర్థం కాకపోతే, ఒకవేళ నా యొక్క పాత్ర నాకు అర్థం కాకపోతే, ఒక భర్తగా భార్యగా నేను చేయవలసినటువంటి పనులు నాకు అర్థం కాకపోతే, నా ద్వారా వచ్చిన బిడ్డలను మాత్రం దేవుడు కోరుకున్నట్టుగా నేను పెంచలేను. ఒక 2 సందర్భాలను మీ మధ్యకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తాను. ఒక భార్య భర్తలు ఉన్నారు, చాలా బాగా కష్టపడి తమ యవ్వన జీవితంలో నుంచే చాలా ప్రయాసపడి, చాలా కష్టపడి, చాలా డబ్బు సంపాదించారు. ఈ డబ్బు సంపాదించిన తర్వాత తమ పిల్లల్ని పెంచే విషయంలో వారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఏంటంటే, మన పిల్లల్ని ఏమి ఇచ్చామన్నది కాదు, కానీ మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి, మంచి చదువు వారికి ఇవ్వాలని చెప్పి బాగా చదివించారు. ఎలాంటి చదువులు చదివించారంటే, ఉన్నతమైన చదువులు వారికి చదివించారు. చదివించిన తర్వాత నా పిల్లోడు ఇండియాలో ఉంటే సెటిల్డ్ అవ్వడు, లేకపోతే నా పిల్లోడు ఈ ఇండియాలో ఉంటే బాగా సంపాదించడు, కాబట్టి విదేశాలకు నేను పంపిస్తానని చెప్పి ఆ బిడ్డల్ని ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టపడి, ఎంతో డబ్బును వెచ్చించి విదేశాలకు పంపించి ఇప్పుడు తల్లిదండ్రులు అనుకుంటున్నారు, హమ్మయ్య మేము అనుకున్న పనిని మేము చేసేసాం. పిల్లల్ని బాగా పెంచాం, వారిని బాగా చదివించాం, వారు సెటిల్డ్ అయిపోయే విధంగా విదేశాలకు పంపించాం. అయిపోయింది, మా జీవితానికి ఒక సార్థకం వచ్చిందని అనుకున్నారు. కొంతకాలంగా తమ పిల్లలు వీరితో మాట్లాడటం మానేస్తున్నారు. కొంతకాలంగా వారి పిల్లలు వీరితో సమయాన్ని ఇవ్వటాన్ని మానేస్తున్నారు. అయ్యో ఏంట్రా మాతో ఫోన్ చేసి మాట్లాడట్లేదు, ఏంటమ్మాయి అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఈ నెలకు కావలసినటువంటి డబ్బులు పంపించలేదంటే, క్రమక్రమంగా వారి మధ్య ఏమి తగ్గిపోతుంది అనంటే, బంధం తగ్గిపోతుంది. క్రమక్రమంగా వారి మధ్య ఏం పెరుగుతుందంటే దూరం పెరిగిపోతుంది. కొంతకాలానికి విదేశాల నుంచి వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల యొక్క స్థితి ఎలా ఉందంటే, చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, చాలా ఓల్డ్ ఏజ్లోనికి ఉన్నారు, తమ పనులు వారు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో విదేశాల నుంచి లగ్జరీగా వచ్చినటువంటి కుమారుడు కుమార్తె తమ తల్లిదండ్రులు చూసుకోగలుగుతారా అని అంటే చూసుకోలేరు. కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళని ఎక్కడ పెట్టేశారంటే అనాథ శరణాలయంలోనికి వారిని పెట్టేశారు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, అదే డబ్బు ఎక్కువ సంపాదిస్తే, చదువు ఎక్కువ అయితే ఎలాగే ఉంటుంది, వాళ్ళు అలాగే తగలడతారు అని అనుకుంటాం. మరొక సందర్భాన్ని తీసుకొస్తాను. ఒక తల్లిదండ్రులు ఉన్నారు, పాపం చాలా కష్టపడుతున్నారు.
వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళ జీవనోపాధి కేవలం వారి యొక్క తిండికి, వారి బట్టకి లేదా వారు నివసిస్తున్న గృహానికి మాత్రమే పరిమితం అయిపోయి, అంతకు మించి ఆ డబ్బుని లేకపోతే అంతకు మించిన డబ్బును సంపాదించి మరొక పని చేద్దామన్న స్థితిలోనికి వారు వెళ్ళలేక ఏం చేయాలో తెలియక బిడ్డల్ని అలా ఏదో నామమాత్రంగా గవర్నమెంట్ స్కూల్‌కి పంపించడం, ఆ తర్వాత నీకు చదువు కష్టం లేరా అబ్బాయి మాతో సహకారంగా ఉండని చెప్పేసి పనుల్లోనికి వీరు తీసుకెళ్ళిపోవటం. ఆ పని ద్వారా వీళ్ళందరూ కూడా లైఫ్‌ని కొనసాగించడం చేస్తున్నారు. ఈ బిడ్డలు కూడా పెద్దయ్యారు. పెద్దయిన తర్వాత ఇప్పుడు వీరు కూడా తల్లిదండ్రులను పట్టించుకోవటం మానేశారు. ఎరా మీ అమ్మ నాన్న ఎందుకు పట్టించుకోవటం మానేశావు అని మనం వారిని అడిగితే, వారి యొక్క జీవితం అంతటిని అర్థం చేసుకుంటే ఏదో తినటానికి లేకపోతే బట్ట కట్టుకోవడానికి, రోజు గడవటానికి, పూట గడవటానికి తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కానీ పిల్లల్లో మంచి విలువలు నేర్పించడానికి వారు ఏమాత్రం కూడా ఏ రోజు కూడా ప్రయాసపడలేదు. ఉదయం వెళ్ళామా, పని చేసుకున్నామా, సంపాదించుకున్నామా, తీసుకొచ్చుకున్నామా, రాత్రి తిన్నామా, ఇదే వారి వ్యాపకం తప్ప నా బిడ్డల్లో ఎలా మాట్లాడుతున్నాడు, నా బిడ్డ యొక్క ఆలోచన దృక్పథం ఎలా ఉంది, వాడి మాట తీరు ఎలా ఉంది, వాడి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, అంటే వాడిలో విలువలను పెంచేటువంటి ప్రయత్నం ఈ కుటుంబం కూడా చేయట్లేదు. చివరాఖరికి ఈ బిడ్డలు కూడా తమ తల్లిదండ్రులు బయటికి గెంటేశారు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 2 కుటుంబాలను మనం పరిశీలన చేస్తే, మొదటి కుటుంబం దగ్గర డబ్బుంది, కానీ ఏమి లేదు తెలుసా? సరి అయిన విలువలు లేవు. రెండవ కుటుంబం దగ్గర డబ్బు లేదు, కానీ వారి దగ్గర మరల ఏం లేదు తెలుసా? సరి అయినటువంటి విలువలు లేవు. ఈరోజు మన బిడ్డలను పెంచకం విషయంలో, మన బిడ్డలను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు వారిని పెంచే విషయంలో మన యొక్క పాత్రను మనం అర్థం చేసుకోకపోతే, దేవుడు ఒక భర్త ఎలా ఉండాలో, దేవుడు ఒక భార్య ఎలా ఉండాలో చెప్పిన విషయాన్ని కనుక మనం అర్థం చేసుకోకపోతే భవిష్యత్తులో మనం కూడా ఎక్కడ ఉంటాం తెలుసా? ఉంటే అనాథ శరణాలయాల్లో ఉంటాము, లేకపోతే ఎవరో ఒకరు కూడు అలా పెట్టేటువంటి వారి గృహాలకు బయట మనం మన కాలాన్ని వెల్లదీస్తాం తప్ప అంతకు మించి బంగారు భవిష్యత్తు మన బిడ్డలైతే ఏమాత్రం కూడా ఇవ్వరు. ప్రశ్న ఏంటంటే, నా పాత్రను ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నేను ఏమి నెరవేర్చాలంటే బైబిల్ చెప్తుంది. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం దగ్గరికి వెళ్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించినటువంటి దేవోక్తి. లెమూయేలు అనబడేటువంటి ఒక రాజు తమ తల్లి దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఒక ఆస్తి ఏంటంటే, తన తల్లి దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఒక వారసత్వ సంపద ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన తల్లి ఏం చెప్పిందో, తన తల్లి ఏం మాట్లాడిందో, తన తల్లి ఏం వివరించిందో, తన తల్లి ఏం బోధించిందో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని వాటిని మాట్లాడుతున్నటువంటి మాట. అతని తల్లి అతనికి ఉపదేశించినటువంటి దేవోక్తి. ఇదే సామెతల గ్రంథం మొదటి అధ్యాయం దగ్గరికి వెళ్దాం. మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము. ఇప్పుడు 2 పాత్రలు చూసినా, అక్కడ తల్లిగారు మాట్లాడింది దేవోక్తి, ఇక్కడ తండ్రి గారు మాట్లాడుతుంది ఉపదేశం. జాగ్రత్తగా గమనించండి. తల్లిదండ్రులు అయ్యాము అన్న ఆనందం కాదు మనకు ఉండాల్సింది, తల్లిదండ్రులుగా మేము అసలు ముందుకు కొనసాగగలమా అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. ఆ అర్హతను నాకు వచ్చింది అంటే, నా గర్భాన్ని నా కడుపు కుమారుడు పుట్టాడు, కుమార్తె పుట్టింది, నేను తండ్రిని అయిపోయాను, నేను తల్లిని అయిపోయినాను, సంబరం సంతోషం కాదు. అసలు ఒక తల్లి తండ్రిగా వారికి నేను దేవోక్తిని అందించగలనా, వారికి నేను ఉపదేశాన్ని అందించగలనా అనేది మనం అడగాల్సినటువంటి ప్రశ్న. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? నీ రోల్ ఏంటి, నీ పాత్ర ఏంటి, నువ్వు ఎటువంటి పాత్రను పోషించాలి అనంటే, వారికి కూడు గూడు గుడ్డ, వారికి కావలసినటువంటి సరదాలు సంబరాలు అన్నీ ఇస్తున్నావు, కానీ ఏనాడైనా నేను వీరికి దేవుని మాటలు చెప్పగలిగేటువంటి స్థితి నాకుందా, వీరికి నేను దేవుని వాక్యాన్ని వివరించగలిగేటువంటి స్థితిగతులు నాకు ఉన్నాయా? ఎంత కాలంగా వింటారండి వాక్యం? 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వాక్యం వింటుంటారు. కనీసం తమ పిల్లలకు దేవుని మాటలు చెప్పలేనంత హీనమైన స్థితిలోనికి ఎవరుంటారో తెలుసా? క్రైస్తవ విశ్వాస కుటుంబాలుగా ఉంటారు. మాట్లాడమంటే రాజకీయాలు మాట్లాడతారు, మాట్లాడమంటే సినిమాల గురించి మాట్లాడతారు, మాట్లాడమంటే ఊర్లో పెత్తనాల గురించి మాట్లాడతారు, మాట్లాడమంటే ఈ ప్రపంచాన్ని నేనే నడిపిస్తున్నాననేంత భారంతో మాట్లాడతారు. కానీ ఇంత వాక్యాన్ని విన్నవారు, ఇన్ని వాక్యాలు తెలుసుకున్నవారు, ఇన్ని గంటలు
గంటలు గంటలు వివరణలు పొందుకున్నటువంటి తల్లిదండ్రులు చేయకూడనటువంటిది ఏంటో తెలుసా? దేవుని మాటలు తమ బిడ్డలకు చెప్పరు. దేవుని మాటలను గురించి తమ బిడ్డలతో మాట్లాడరు. దేవుని మాటలు వీరికి అందించే పాత్ర నాది, దేవుని యొక్క మాటలను ఉపదేశించే పాత్ర నాది అనేటువంటి భావజాలంలోనికి ఈరోజు తల్లిదండ్రులుగా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అని అంటే, ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని చెప్తాను, జాగ్రత్త వినండి. ఎందుకు ఆ స్థితిగతుల్లో మీరు ఉండరు, నేను ఉండను అని అంటే, దైవ సంకల్పాన్ని సరిగ్గా మనం అర్థము చేసుకోలేదు. ఎవరైతే దైవ సంకల్పాన్ని, ఎవరైతే దేవుని చిత్తాన్ని, ఎవరైతే దేవుని ఉద్దేశాలను, ఎవరైతే దేవుని ప్రణాళికలను అర్థం చేసుకుంటారో, దేని గురించి? తమ పిల్లల పెంపకాన్ని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 4 మాటలు వాక్యం చెప్పగలిగే స్థితి వస్తే నేను పరిచారకుడిని అయిపోతాను. 4 మాటలు చెప్పగలిగేటువంటి పరిస్థితి వస్తే నేను ముందుకు వస్తాను అనే భావజాలం కంటే, అనే ఉద్దేశం కంటే, 4 మాటలు వస్తే నా బిడ్డలకు నేను చెప్పుకుంటాననేటువంటి స్థితిలోనికి ముందు మనము వెళ్ళాలి. 4 మాటలు తెలుసుకుంటే, ఈరోజు నేను మందిరానికి వెళ్ళినా, ఈరోజు నేను సభలకు వెళ్ళినా, ఈరోజు ఇలాంటి కృతజ్ఞత కూడికలకు వెళ్ళినా, ఒక మాట నేను నేర్చుకుంటే, ఆ మాట తీసుకొని నేను ఎవరికి చెప్పాలి? నా బిడ్డలకి చెప్పాలి. ఇప్పుడు మోడర్న్ తల్లిదండ్రులు కాదులే కానీ, అప్పట్లో పాత తరపు తల్లిదండ్రులు చూడండి, ఎక్కడికైనా వెళితే ఎవరింటి దగ్గర వెళ్ళి ఒక బ్రెడ్ అయినా లేకపోతే ఒక కేక్ అయినా వాళ్ళు తిన్నారనుకోండి, సగం ముక్క చీర కొంగున దాచుకొని తీసుకొచ్చి బిడ్డలకి పెడతారా పెట్టరా? అప్పట్లో తల్లిదండ్రుల మనస్తత్వం ఎలా ఉండేది తెలుసా? మేము తినటమే కాదు, కొంచెమైనా కనీసం టేస్ట్ అయినా నా బిడ్డకు నేను చూపించాలని చెప్పి దాచుకొని తీసుకొస్తారు. తీసుకొచ్చి మన తల్లిదండ్రులు బిడ్డలకు పెడతారు. ఎంత దూర ప్రయాణమైన ఏదో ఒకటి కొనుక్కొని వారు తీసుకొని వచ్చి ఈరోజు మన బిడ్డలకు పెట్టేటువంటి తల్లిదండ్రులు ఒకప్పుడు ఉండేవారు. అదే నేపథ్యాన్ని నేను చెప్తున్నాను. మందిరానికి మీరు వెళ్ళినా, సెల్ ఫోన్లో మీరు వాక్యం విన్నా, టీవీల్లో మీరు వాక్యం విన్నా, ఎక్కడ విన్నా ప్రతి తల్లి తండ్రి మనస్సు ఏముండదు తెలుసా? దేవా ఒక మాట మాట్లాడు, ఆ మాట తీసుకెళ్ళి నా కుమారుడితో నా కుమార్తెతో నేను మాట్లాడతాను. ప్రభా నా బిడ్డల పెంపకం విషయంలో, నా బిడ్డల బాధ్యత విషయంలో, నా బిడ్డల యొక్క కర్తవ్యాల విషయంలో నాతో ఒక్క మాట మాట్లాడు ప్రభా, మాటను తీసుకెళ్ళి నా బిడ్డకు చెబుతాను అని అనాలంటే ఏముండాలి తెలుసా? బాధ్యత ఉండాలి పిల్లల మీద. బాధ్యత కేవలం దేని మీద ఉంది? వారి చదువుల మీద, వారి ఆరోగ్యం మీద, వారి ఆహారం మీద, వస్త్రాల మీద, కానీ వారి ఆత్మీయ జీవితాల పట్ల ఎవరికి బాధ్యత లేదు తెలుసా? తల్లిదండ్రులకు బాధ్యత లేదు. తల్లిదండ్రులకు బాధ్యత కలిగిన వారైతే, నేను వింటున్న వాక్యం, నేను నేర్చుకుంటున్న వాక్యం, నేను తెలుసుకుంటున్న వాక్యం మొట్టమొదట నా బిడ్డలపై నేను అప్లై చేయాలి. నా బిడ్డల్లో నేను వారికి బోధించాలి. నా బిడ్డలకు నేను ఉపదేశించాలి. ఎందుకో తెలుసా? నాకు అర్థమైన దైవ సంకల్పం నాతో ఆగిపోకూడదు. నా తర్వాత జనరేషన్, నా తర్వాత తరమైన నా బిడ్డల దగ్గరికి కూడా వెళ్ళాలి. నా బిడ్డలకు కూడా అర్థమవ్వాలి అనేటువంటి భారముతో ఉండాలి. అపోస్తలుల కార్యములో అటువంటి కుటుంబాన్ని ఒకసారి మనం చూద్దాం. 16వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూద్దాం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు, యవనస్తుడైనటువంటి తిమోతి. పౌలు గారు తన దగ్గరికి రాకుండా ముందు ఈయన ఆల్రెడీ శిష్యుడు. ఈయన సేవకుడు తన దగ్గరికి రాకుండా ముందు ఈయన శిష్యుడు. ఎవరి దగ్గర శిష్యరికం చేశావంటే, మా తల్లి దగ్గర చేశాను, మా అవ్వ దగ్గర చేశాను, నా కుటుంబం దగ్గర చేశాను అని అంటాడు తిమోతి. అయితే తిమోతి గారి యొక్క తల్లిగారంట ఎవరంట? విశ్వసించినటువంటి ఒక యూదురాలు, ఒక భక్తి మర్యాదలు కలిగినటువంటి, భక్తి శ్రద్ధలతో జీవిస్తున్నటువంటి ఒక తల్లి కుమారుడు ఎవరు అనంటే తిమోతి. తిమోతి మీ నాన్నగారు ఎవరు? గ్రీసు దేశస్థుడు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో కనబడుతుంది. గ్రీసు దేశస్థులు ఏం వెతుకుతారంట? జ్ఞానమును వెతుకుదురు. ఇప్పుడు తిమోతి యొక్క తండ్రి గారి స్థితిగతులు ఎలా ఉన్నదో తెలుసు. ఆయన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా, ఆ దేశము, ఆ సంస్కృతి, జ్ఞానం అంటే పరితపించేటువంటి ఆ సంస్కృతిలో నుంచి వచ్చినటువంటి ఒక అన్యుడైనటువంటి తండ్రి తిమోతి గారి యొక్క తండ్రి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవైపు తండ్రి గారికి జ్ఞానం ఉంది,  తల్లి గారికి భక్తి ఉంది. కుమారుడు ఎలా ఉంటాడో తెలుసా? మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినవాడు. 2 వచనం చూడండి. 2 వచనం, 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 2 వచనం,
పొందుకుంటాడు. మరలని చెప్తాను, ఒకవైపు తండ్రికి ఏముంది? జ్ఞానం ఉంది. తల్లిగారి దగ్గర ఏముంది? భక్తి ఉంది. కుమారుడికి ఏమొచ్చింది తెలుసా? మంచి పేరు వచ్చింది. ఇప్పుడు చాలా మంది పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా అయ్యా మావాడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడయ్యా, నీ తోడ తీసుకెళ్ళు, పరిచర్యకి ఏమైనా పనికొస్తాడేమో. అయ్యా అయ్యా మావాడు మాట వింటలేదయ్యా, నీ తోడ తిప్పి ఏమైనా మాటలు వింటాడేమో. పనికి మాలిన వాళ్ళందరిని తీసుకొచ్చి నువ్వు ఎవడికి ఇస్తున్నావు? సేవకుడికి ఇస్తావు. అదే నీ కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు అనుకోండి, రే పాస్టర్ గారి దగ్గర పద్దాకెళ్ళ మాకు, నేను సేవ అని చెప్పి నిన్ను చెడగొట్టేస్తాడు. నువ్వేం చేయాలి? ఉద్యోగం చేయాలి. నీ కొడుకు ప్రయోజకుడైతేనేమో దేవుని మందిరానికి పంపియవు. నీ కొడుకు ప్రయోజకుడైతేనేమో దేవుని సేవకుల దగ్గర పంపించవు. నీ కొడుకు పనికిరాని వాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు? వీడు ఎలాగో నాకు పనికిరాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతాడు. మరో మాట చెప్తున్నా, అద్భుతం తెలుసా? నిజంగా బాగుపడటం మళ్ళాగేస్తారు. నిజంగా మంచి సేవకుడు పరిచారకుడు దగ్గర సేవకుడు నీటిగా నేర్పిస్తాను అనుకోండి, పాస్టర్ గారి దగ్గర పని చేస్తాడు, ఇంటి దగ్గర పని చేయట్లేదు, రేపు ఉంచి నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళక ఇంటి దగ్గరే ఉండి పని చేయని చెప్పేసి మరలా. ఎంత అద్భుతం చూడండి. తల్లికి భక్తి ఉంది, తండ్రికి జ్ఞానం ఉంది. ఇందాక నుంచి చెప్పినట్టుగా తల్లి భక్తి పర్రాలకి ఇక్కడ కూర్చుంటే తండ్రి ఎక్కడెక్కడ తిరిగితే జ్ఞానం లేకపోతే, గమనించుకోండి, తల్లి బాగున్నా సరే తండ్రికి జ్ఞానం లేకపోతే కుమారుడికి మంచి పేరు రాదు. తిమోతికి మంచి పేరు వచ్చిందంట. ఆ తిమోతికి మంచి పేరు వస్తే ఆ తిమోతిని 3వ వచనంలో చూస్తే పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నాతో కూడా నువ్వు రావయ్యా అని చెప్పి బయలుదేరవాలని పౌలు కోరుకున్నాడంట. తిమోతి నీలాంటి మంచి పేరు పొందుకున్నవాడు, నీలాంటి శిష్యుడు, నీలాంటి పెంపకంలో నీ తల్లి నీ తండ్రి నీ కుటుంబ హిస్టరీ చూస్తుంటే దానిని బట్టి నేను కోరుకుంటున్నానయ్యా, నాతో పాటు నువ్వు పరిచర్యకు రమ్మని చెప్పి పరిచర్యకు తీసుకెళ్ళినటువంటి ఇప్పుడు మీరు చెప్పాలి, తిమోతి గారి యొక్క తల్లిదండ్రులకు ఏం తెలుసా? దైవ సంకల్పం తెలుసు. తిమోతిని ఎలా పెంచారు తెలుసా? ఒకరోజు పౌలు వస్తాడు, ఆ పౌలు గారితో నా కుమారుని పంపించేసి ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోతాడు అనే ఉద్దేశంలో కాదు పెంచింది. నా కుమారుడు మంచి పేరు పొందుకోవాలి, ఈ చుట్టుపక్కల ఉన్న వారందరిలో నా కుమారుడికి ఏముండదు తెలుసా? మంచి పేరు ఉండాలి. ఆ మంచి పేరు ఎలా వస్తుంది? తల్లిగా నువ్వు భక్తిలో ఉంటేనే వస్తుంది. ఆ మంచి పేరు నీకు ఎలా వస్తుంది? తండ్రిగా నువ్వు జ్ఞానాన్ని వెంబడిస్తూనే వస్తుంది. తండ్రిగా నువ్వు జ్ఞానం పట్టించుకోకుండా, తల్లిగా నువ్వు భక్తిలో జీవించకుండా, నా కొడుకు జీవితం బంగారుగా ఉండాలి, బంగారు భవిష్యత్తు అయిపోవాలంటే రాదు. ఆ రాని తర్వాత వచ్చి దేవుడి దగ్గరికి గగ్గోలు పెడితే దేవుడు అడిగేటువంటి మాట ఏంటి తెలుసా? ఎలా బ్రతకాలో, ఎలా పెంచాలో నేను నీకు తెలియపరిచాను. నా సంకల్పాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు కాబట్టే ప్రతిఫలాలుగా నీ బిడ్డలు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. నా సంకల్పాన్ని నువ్వు స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే, నా సంకల్పాన్ని, నా చిత్తాన్ని, నా యొక్క ఉద్దేశాన్ని, నీ బిడ్డలు ఎందుకు ఇచ్చానో అన్న చిత్తాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఈరోజు నీ బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? తిమోతి వలె మంచి పేరు పొందిన వాడిగా నీ బిడ్డలను దేవుడు చూస్తాడు. ఐగుప్తు దేశంలో బానిసలుగా వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలీయులు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఈ కఠినమైన దుర్భరమైనటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని బయటికి నీవు తీసుకెళ్ళు. ఇది ఓర్చుకోలేకపోతున్నాము, తట్టుకోలేకపోతున్నాం, మా వల్ల కావటం లేదు. గతాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటే, మా పూర్వీకులను మేము జ్ఞాపకం చేసుకుంటే, ఆ రోజు ఎటువంటి భక్తి శ్రద్ధలు కలిగి వారు ఉన్నారు, ఆ రోజు ఎటువంటి దైవికమైన నియమాలతో వారు బ్రతికారు, అలాంటి మమ్మల్ని తీసుకొచ్చి ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఈ పరిస్థితిలో మేము ఓర్చుకోలేకపోతున్నాం, మాకు సహాయం చేయమని చెప్పి దేవుడిని అడిగితే దేవుడు ఎవరిని పంపించాడు? మోషే గారిని పంపించే సమయానికి ఐగుప్తు దేశంలో ఒక చట్టం వచ్చింది. ఆడపిల్ల పుడితే బతకనివ్వండి, మగపిల్ల పుడితే ఏం చేయాలి? మీరు చంపేయండి. మగపిల్ల పుడితే అసలు బ్రతకడానికి వీలు లేదు. జాగ్రత్త గమనించండి. అది ఒక చట్టం, అది ఒక శాసనం, అది ఒక ఆజ్ఞ. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏం చేయాలి? పాటించారు. అలాంటి సమయంలో ఎవరు జన్మించారు? మోషే గారు జన్మిస్తే కొంతకాలం దాచే ప్రయత్నం చేసిన తల్లి ఇక కుదరదు, ఇక చేత కాదు, ఇంక వల్ల కాదు అన్నప్పుడు ఆ బిడ్డను అలా నదిలోనికి విడిచిపెడితే ఆ యొక్క బిడ్డ ఎవరి చేతిలో పడ్డాడంటే ఫరో కుమార్తె చేతిలో పెడితే అక్క దగ్గరుండి వెళ్ళి ఈ బిడ్డను చూసుకోవడానికి ఒక దాదిని తీసుకొస్తానని మరలా మోషే గారి తల్లిని తీసుకొస్తే ఇప్పుడు మోషే గారి యొక్క తల్లి గారి యొక్క పెంపకంలోని ఎవరు పెరిగారు? మోషే గారి పెరిగారు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నిర్గమకాండము. ఆయన పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యుద్ధకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు ఏమయ్యాడంటే కుమారుడైన. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, పెంచినటువంటి తల్లి
పెంచబోయేటువంటి తల్లి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఫరో కుమార్తె మోషే హియర్ ఆన్వర్డ్స్ ఐఎమ్ యువర్ మదర్, ఇక్కడ నుంచి నీ తల్లి ఎవరనంటే నేను. సరే పేరు పెట్టేసిన తర్వాత 10వ అధ్యాయానికి 11వ వచనానికి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. క్షమించండి, 10వ వచనానికి 11వ వచనానికి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మోషే ఏమయ్యాడంట? పెద్దవాడు అయిపోయాడు. ఇప్పుడు మోషే పెద్దవాడైన తర్వాత ఏం చేయాలి? ఓహో, దేవుడు నాకు గొప్ప స్థానం ఇచ్చాడు, గొప్ప స్థితిని ఇచ్చాడు, ఇక ఏం పోయిందిలే అనుకునేటువంటి స్థితిగతుల్లో ఇప్పుడు మోషే లేడు. మోషే పెద్దవాడైన తర్వాత తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. ఒక విషయం అర్థం చేసుకోండి. ఉదాహరణకి మనల్ని ఎవరైనా పెద్ద కుటుంబం దగ్గర తీసుకెళ్ళి పెంచితే మరలా మనం ఇలాంటి గృహాల దగ్గర, ఇలాంటి ప్రాంతాల దగ్గరకు వస్తాం, ఎంత బిల్డప్ ఇస్తాం. మనం పుట్టింది ఇక్కడే. ఒకవేళ మనకి ఏదైనా గొప్ప ఉన్నతమైన కుటుంబాల్లో వాళ్ళు పెంచుకున్న స్థితిగతుల్లో తీసుకెళ్ళిపోతే ఇక్కడికి వస్తే ఎలా మాట్లాడతాం, ఎలా చూస్తాం? వీరు నా జనులు, వీరు నా కుటుంబం అని మనం మాట్లాడతామా? మాట్లాడడం. ఎందుకంటే సంస్కృతి మారిపోయింది, పద్ధతులు మారిపోయి, స్టైల్ మారిపోద్ది, మాట మారిపోద్ది, వస్త్రధారణ మారిపోద్ది. అంతెందుకండి, 10th క్లాస్ పాస్ అయ్యేదాకా మన పిల్లలు ఎలా ఉంటారు? ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ విజయవాడలో ఇంటర్మీడియట్కి వెళ్ళాడు అనుకోండి, వాడు ఎలా మారిపోతాడు? వాడి హెయిర్ స్టైల్ మారిపోద్ది, వాడి డ్రెస్సింగ్ స్టైల్ మారిపోద్ది, వాడి మాట తీరు మారిపోద్ది. ఏంటి, స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళిన తర్వాతనే వాడి యొక్క స్టైల్ అంతా మారిపోద్ది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎప్పుడో చిన్నప్పుడు తల్లి దగ్గరకి పెరిగినటువంటి ఈ మోషే, ఎప్పుడో చిన్నప్పుడు తల్లి దగ్గర పెరిగినటువంటి మోషే ఒక్కసారిగా ఐగుప్తు దేశపు ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడుండి ఇదే నా భోగభాగ్యం అనుకోలేదు. కానీ ఏమనుకున్నాడు తెలుసా? నా ప్రజలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితులను నేను అర్థం చేసుకోవాలని ఏం చేశాడు తెలుసా? తన ప్రజల భారములను చూశాడు. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం రాస్తున్నప్పుడు ఆ 11:24 ఏమంటాడో తెలుసా? విశ్వాసమును బట్టి ఏం చేశాడు తెలుసా మోసే? ఫరో కుమార్తెకు తన నాకు తల్లి, నేను ఆమె కుమారుడు అని అనిపించుకోవడానికి ఇష్టపడకుండా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఫరో కుమార్తె పెంపకమా, నిజమైనటువంటి తల్లి పెంపకమా? చాలా చిన్నప్పుడు ఫౌండేషన్ వేసి మనం అంటుంటామే, వీళ్ళు చిన్నపిల్లలండి, వీరు మాట వినరండి, పెద్దయ్యాక వాళ్ళే తెలుసుకుంటారండి. కుదరదు. వాళ్ళు పెద్దయ్యాక తెలుసుకునేటువంటి ఆప్షన్స్ లేవు. ఈ జనరేషన్లో అసలే కుదరదు. ఇప్పుడున్నటువంటి పిల్లలు అసలే మారరు. ఇప్పుడు మీరు గమనించండి, నువ్వు విజయవంతమైన తల్లివి నువ్వు అవ్వాలి అనంటే నీకేం తెలియాలి తెలుసా? దైవ సంకల్పం తెలుసు. ఎవరికి తెలుసు? మోసే గారి యొక్క తల్లిగారికి తెలుసు. మోసే గారిని అందుకే ఎలా పెంచుతుంటే, నాయన నువ్వు అందమైన భవనములో ఉండొచ్చు, విలాసవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండొచ్చు, ఉన్నతమైన స్థానాలు నువ్వు అధిరోహించవచ్చు, నువ్వు బాగా చదువుకోవచ్చు. సకల విద్యలను అభ్యసించాడంట మోసే. ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు మోసే. రాజు తర్వాత రాజరికాన్ని పొందుకోవాల్సినటువంటి స్థితిగతుల్లో ఉన్నాడు మోసే. కానీ తన ప్రజల భారాలు చూడటానికి ఇశ్రాయేలుల యొద్దకు వచ్చాడు అనంటే తల్లి పెంపకం ఎంత ప్రభావవంతమైనదో, ఆ తల్లి గారికి దేవుని వాక్యం పట్ల అవగాహన ఎంత ఉన్నతంగా ఉందో ఈ రాత్రి మీరు నేను ఆలోచించాలి. మరోమారు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు బిడ్డలనిచ్చాడు. ఆ బిడ్డలను ఎలా పెంచాలో తెలుసా? బాధ్యతగా పెంచాలి. ఆ బాధ్యతగా మన బిడ్డలను పెంచాలంటే గమనించండి, దైవ సంకల్పం ప్రతి తల్లిదండ్రులు కూడా అర్థము అవ్వాలి. మరో మాట చెప్తా, దేవుని యొక్క చిత్తము అర్థం చేసుకోకపోతే విఫలమైన తల్లిదండ్రుల జాబితాలో ఎన్నో క్రైస్తవ కుటుంబాలు ఉంటాయి. ఈరోజు పేరుకు సంఘాలలో కానివ్వండి, క్రైస్తవ్యములో కానివ్వండి, సభలలో కానివ్వండి, జనసందోహం కనబడొచ్చేమో కానీ తమ పిల్లల పెంపకం విషయంలో దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నారని దేవుడు అడిగితే ఎంతమంది తల్లిదండ్రులు గుండె మీద చేసిన, యేసు ప్రభువా నువ్వు చెప్పినట్టుగా, నీ వాక్యం చెప్పినట్టుగా మా పిల్లల్ని మేము పెంచుతున్నామని చెప్తారు. అందుకే ఒక దేవుని సేవకుడు ఏమన్నాడంటే, పిల్లల్ని పెంచే విషయంలో మనం వారిని ఎక్కడ పంపిస్తాం తెలుసా? సండే స్కూల్కి పంపించడం ఎంత ముఖ్యమైందో మరొక్క కోణం అర్థం చేసుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా సంఘానికి ఒక చిన్న పిల్లోడు మాదిరిగానే ఆలోచించుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా సంఘానికి వెళ్ళేటప్పుడు నేను చిన్నోడిని. అందుకే యోహాను పత్రికలో ఆయన గమనిస్తూ పెద్దలతో మాట్లాడతాడు, పిల్లలారా అని సంఘపు విశ్వాసులతో మాట్లాడతాడు. మన సంఘం, మన చర్చ్ మనకి ఎలా మారిపోవాలంటే, నేను ఒక స్టూడెంట్గా వెళ్ళాలి, స్టూడెంట్గా నేర్చుకోవాలి, తిరిగి వచ్చి నా పిల్లలను ఆ రీతిగా నేను పెంచాలి.
సండే స్కూల్కి పిల్లల్ని పంపించడం ఎంత ప్రాముఖ్యమో సంఘాలకు వెళుతున్న మనము పిల్లల స్వభావముతో అన్ని సంగతులు నేర్చుకోవడం అంతే ప్రాముఖ్యం. మరొక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. నీ సేవకుడికి నువ్వు విధేయత చూపించని తల్లి ఓ తండ్రి, నీ బిడ్డలు నీకు విధేయత చూపించలేరు. ఆ రూపం, ఆ స్ట్రక్చర్ దేవుడు ఎందుకు పెట్టాడు? ఒక సేవకుడిని ముందర పెట్టినప్పుడు సేవకుడి ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి అని పెద్ద పెద్ద మాటలు అంటామే, నిజంగా అంత లోబడి వాళ్ళతో బ్రతుకుతామా? నిజంగా అంత లోబడి ఒక సంఘానికి బ్రతుకుతామా? నిజంగా అంత లోబడి ఒక సంఘానికి బ్రతికేటువంటి ఆ స్థితిగతులను నీ కుమారుడు, నీ కుమార్తె చూస్తే, ఇందాక దేవుని సేవకులు జ్ఞాపకం చేస్తున్నట్టు, దేవుని సేవకులను అపహాస్యం చేయలేరు. ఎందుకు అపహాస్యం చేస్తున్నారు ఈరోజు దేవుని సేవకులని? ఎందుకు దేవుని అపహాస్యం చేస్తున్నారు? దానికి కారణం ఏంటో తెలుసా? మొదట తల్లి తండ్రి, నీవు సంఘంలోనికి వెళ్ళి నీ సేవకుడికి, నీ సేవకురాలికి ఒక బిడ్డగా, ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా నువ్వు విధేయత చూపించావా? నీకు ఆ స్వభావం ఉందా? ఒకవేళ పాస్టర్ గారు నిన్నేమనంటే తట్టుకునే మనసు నీకుందా? నన్ను అంటారా, నన్నే అంటారా, నన్ను చూసి వాక్యం చెప్తున్నాడు ఈయన, లేకపోతే నా గురించి ఎవరో చెప్పేశారు, నా గురించి చెప్తున్నాడని ఎన్ని గోలలు, ఎన్ని బాధలు. పాస్టర్ గారు వాక్యం చెప్పాలంటే తలకాయ నొప్పి వచ్చేస్తుంది ఈ రోజులు. ఎందుకంటే ఏ పాయింట్ చెప్తే అది ఎవరికి వెళ్ళిపోద్దో ఆ పాయింట్ మళ్ళీ అక్కడ డిస్కషను, మళ్ళీ అదేం పాస్టర్ గారి దగ్గర రావటం, పాస్టర్ గారిని తిట్టడం. ఎందుకయ్యా నీకు గోల? బైబిల్ చెప్పుకోవచ్చు కదా. నేను చెప్పింది బైబిలే అంటాడు ఆయన. అయినా సరే లేదు, నువ్వు ఏదో చెప్పి బాధపడి వచ్చేవారం సంఘానికి రాదంట. ఏం చేయమంటావు? ఇప్పుడు పాస్టర్ గారు కౌన్సిలింగ్లో దిగాలి. స్త్రీల సమాజంలో అలా కాదమ్మా తల్లి, పాస్టర్ గారు ఏదో ఆ రాత్రి గొడవలు అయ్యాం మేము ఇద్దరు, లేదు పాస్టర్ గారు రాత్రి అన్నం పెట్టలేదు, నేను ఏదో ఫ్లోలో అన్నాడు. ఎన్నో అబద్ధాలు చెప్పి మళ్ళీ ఆమె లైన్ చేసాము సంఘానికి. తల్లిదండ్రులకు లేదు, ఏం లేదు తెలుసా? విధేయత లేదు. తల్లిదండ్రులకు లోబడాలనే మనస్సు లేదు. తల్లిదండ్రులకు నేర్చుకోవాలనే మనస్సు లేదు. ఎందుకు ఇదంతా వస్తుందంటే సంకల్పం అర్థం అవ్వట్లేదు, దేవుని చిత్తం అర్థం అవ్వట్లేదు. ఒక శ్రావకుడు ఎందుకున్నాడో, ఒక సంఘం ఎందుకుందో, ఆ సంఘం నేను విశ్వాసగా ఎందుకున్నానో, దేవుడు నాకు బిడ్డలను ఎందుకు ఇచ్చాడో, వీటంతటిని అర్థం చేసుకోవాలంటే దేవుని ఉద్దేశాలు నాకు అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వాలంటే నేనేం నేర్చుకోవాలి తెలుసా? దేవుని మాటలను నేను నేర్చుకోవాలి. అలా సరదాగా వెళ్ళి అలా సరదాగా వచ్చేస్తే నీ పిల్లలు కూడా సరదాగా పెరుగుతారు, నిన్ను కూడా సరదాగా బయటికి గెంటేస్తారు. నీకు ఎక్కడ సీరియస్నెస్ రావాలి తెలుసా? ఎక్కడ నీకు ఎక్కడ నీకు సీరియస్గా నువ్వు ఉండాలి తెలుసా? దేవుని వాక్యం వినే విషయంలో నువ్వు చాలా సీరియస్గా ఉండాలి. సీరియల్లో కాదు, సీరియల్ చాలా సీరియస్ చూస్తాం మనం. సీరియల్ చూసేటప్పుడు ఆడు తింటున్నాడా తినడా, టీవీ పెట్టుకున్నప్పుడు ఆయన తిన్నాడా ఇక్కడ శ్రద్ధ, అక్కడ ఉండే శ్రద్ధ వాక్యం దగ్గర. కానీ దేవుడు చెప్తున్నాడు, నా వాక్యాన్ని మీరు ఎంత శ్రద్ధగా తీసుకొని మీరు నేర్చుకుంటే మీ బిడ్డల్ని మీరు ఏం చేస్తారు? అంత స్పష్టంగా, అంత చక్కగా దేవుడు కోరుకున్నటువంటి బిడ్డలుగా మీరు పెంచగలుగుతారు. లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 34వ వచనం దగ్గరికి వెళ్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 34వ వచనం దగ్గరికి వెళ్దాం. సుమయోను అని వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో. సుమయోను చాలా విచిత్రంగా కనబడతాడని ఈయన రాసినటువంటి మాట లూకా గారు, ఆయన దీవించి అన్నాడు. దీవెన అంటే ఎలా ఉంటుంది చెప్పండి మనకి? నీకు కారు వచ్చేస్తుంది, నీకు బంగ్లా వస్తుంది, నీ బిడ్డలు బాగా చదువుకుంటారు, నేను బిడ్డలు బాగా ఇది మనకు అర్థమైన దీవెన. కానీ సుమయోను మరియ గారిని, యోసేపు గారిని దీవిస్తున్నాడు. కానీ ఆ దీవెనలో ఏముందో తెలుసా? పట్టెడు దుఃఖం ఉంది వీళ్ళకి. ఆ దీవెన వీళ్ళకి భయంగా ఉంది. వీళ్ళు ప్రభువుని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చే ప్రక్రియనే చాలా కష్టంగా ఉంది. యవ్వన కాలంలో ప్రభువుని ఈ లోకంలోనికి ప్రవేశపెట్టే పనే చాలా భారంగా ఉంది. అదే వీళ్ళు కష్టపడ్డారు. సరే పుట్టేశాడు, పుట్టిన తర్వాత ప్రభువుని జాగ్రత్తగా ఎలాగోలా పెంచాలనుకున్నప్పుడు మరొక దీవెన వచ్చింది. ఆ దీవెన ఎలాంటి తెలుసా? ఈయన ఒక వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఈయన, అంటే ఈయన చూస్తే ప్రజలందరూ ఏంట్రా బాబు ఈయన అనేలా ఉంటాడు. ఈయన చూస్తే ప్రతి ఒక్కడు తిట్టాలనుకుంటాడు, కొట్టాలనుకుంటాడు, చంపాలనుకుంటారు. ఇప్పుడు నీ హృదయంలోని అంటే నీ కుటుంబంలో, నీ మనస్సులో ఒక శాంతి ఉండేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులు నీకు దరిదాపుల్లో ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పి ఆయన ఏం చేశాడు తెలుసా? దీవించి వెళ్ళిపోయాడు.
చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. మరియమ్మ గారి జీవితంలో, యోసేపు గారి జీవితంలో ప్రారంభము నుంచి అంటే దేవుని దూత మాట్లాడినప్పటి నుంచి ప్రభు పరలోకంలోనికి వెళ్ళిపోయేంత వరకు ఏముందో తెలుసా? దుఃఖమే వారి యొక్క కుటుంబంలో సెంట్రల్ పాయింట్ అయిపోయింది. ఆ యొక్క ప్రాంతంలో ప్రభు యొక్క కుటుంబం అందరు మాట్లాడుకుంటున్నారు ప్రభుని గురించే. ప్రభు కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. నిందలేసేవారు నిందలేస్తున్నారు, తిట్టేవారు తిడుతున్నారు, కొట్టాలనుకునే వాళ్ళు కొడుతున్నారు. ఆ ప్రాంతంలో యెరూషలేము, ఆ ప్రాంతం అంతట్లో కూడా ప్రభు కుటుంబం కేంద్ర స్థానం అయిపోయింది. ఈ అన్ని గొడవల మధ్య ఉంటున్నప్పుడు వారి జీవితంలో ఉంది దుఃఖమే ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆ దుఃఖం ఎటువంటి దుఃఖం అంట? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది దేవుని సంకల్పంలో నుంచి వచ్చిన దుఃఖం. ఈరోజు మనకుండే దుఃఖాలు మనం కలగజేసుకున్నవే. అమ్మా నాన్న మాట వినకుండా పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి గారు. ఇంకా బాబు గారు 4 రోజులు పోయిన తర్వాత ఉతుకుడు మొదలెట్టిన తర్వాత ఆమె వచ్చి నాకు కష్టాలు శ్రమలు వచ్చేసాయి. ఏమొచ్చేసాయి అంటే, శ్రమలు నువ్వు తెచ్చుకున్నావు, మీ అమ్మ నాన్న మాట అంటే బాగుండును. మీ అమ్మ నాన్న కష్టపడి చదువుకోరా అన్నప్పుడు చదవకుండా ఈ కరువు పనులకు వెళ్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు మా అమ్మ బాబులు ఏం సంపాదించలేదు, అందుకే నా బతికిలాగా అయిపోయింది, నాకు దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు పెడతాడు? దేవుడు ఏం పెట్టడు, నువ్వు తెచ్చుకున్నావు కష్టాలని. బైబిల్ చెప్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎవరిలో ఉందో తెలుసా? యోసేపు గారిలో, మరియ గారిలో దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంది. ఈ రాత్రి చేరి వచ్చిన కుటుంబానికి, ఈరోజు వచ్చిన ప్రతి కుటుంబానికి కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే లూకాసు వార్త 14వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనాన్ని ప్రభువు మాట్లాడినటువంటి మాటను ఒకసారి చూద్దాం. ఆ ఆ ఆ వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరి మాట తెలుసా? పౌలు గారు తిమోతిని అడుగుతున్నాడు, తిమోతి నాతో పాటు వస్తావా? తిమోతి ఎవరు? ఒక శిష్యుడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు, తిమోతిని నాతో పాటు తీసుకెళ్తా. ఎక్కడికి తీసుకెళ్తావయ్యా? అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించాలి. ఈరోజు మాదిరిగా ఆ రోజు రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఈరోజు మాదిరిగా ఆ రోజు సెల్ ఫోన్ మొబైల్స్ అందుబాటులో లేవు. ఈరోజు మాదిరిగా ఆ రోజు ఒక నిమిషం ఇక్కడ ఉంటే మరొక నిమిషం అక్కడ ఉండే పరిస్థితి లేదు. ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడంటే ఎప్పుడు వస్తాడో మరలా, అసలు వస్తాడో రాడో కూడా మనరా. అసలుకే క్రైస్తవ్యం అప్పుడే ప్రారంభమై అనేకమైనటువంటి సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ప్రభుత్వాల నుంచి, ప్రజల నుంచి, స్వజాతీయుల నుంచి వస్తున్నటువంటి ఈ తరుణంలో తిమోతిని పంపించేటప్పుడు తిమోతికి తెలియాల్సిన మాట, తల్లిదండ్రులకు తెలియాల్సిన మాట ఏంటి తెలుసా? దేవుని కొరకు నేను ఎవరినైనా విడిచిపెడతాను. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది తెలుసా? అవసరమైతే తమ బిడ్డలను త్యాగం చేయడానికి, అవసరమైతే తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి దూరదేశం వెళ్ళి ప్రయాస పడటానికైనా ఏమవుతుందో తెలుసా? ఆ మనస్సు వస్తుంది. కానీ సండే స్కూల్ టీచరు ఒక మాట మీ కుమారుణ్ణి, మీ కుమార్తెనంటే ఊరుకుంటారా? లాగేస్తారు పంచాయతీ దగ్గరికి తీసుకొని వచ్చేస్తారు. ఇదిగో ఈమె నా కొడుకుని ఇలా ఉందంట, నా కుమార్తెను ఇలా ఉందంట. ఓ పాస్టర్ గారు అంటున్న మాట, ఓ పాస్టర్ అమ్మ గారు అంటున్న మాట, ఎవరి మాటలు మీ బిడ్డల విషయంలో ఎందుకు మీకు కోపం వస్తుంది? మీకేం తెలియదు తెలుసా? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మీకు తెలిస్తే, నా బిడ్డ చేసిన తప్పుకు పాస్టర్ గారైనా సండే స్కూల్ టీచర్ అయినా కొడితే సరి అయినటువంటి మార్గంలోనికి వస్తే నా బిడ్డ భవిష్యత్తులో ఎవరిని సంతోషపరుస్తాడో తెలుసా? దేవుణ్ణి సంతోషపరుస్తాడు. మరలా చెప్తున్న మాట, అన్నిటికన్నా ప్రపంచంలో కష్టమైన ఒక పనిని తెలుసా? దేవుణ్ణి సంతోషపెట్టడం. మనం అనుకున్నంత ఈజీ కాదు. కృతజ్ఞత కూడుకో పెట్టేసుకొని చేతిలో కానుక పెట్టేసి మమ అనిపించేసేంత ఈజీ కాదు దేవుని మనము సంతోషపెట్టడం. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మన జీవితాలను ఆయన చూస్తాడు. ఆయన అంటున్నాడు, ఎవరైనా నాకు శిష్యులుగా మారాలా? ఎవరైనా బిడ్డలు, మీ బిడ్డలు ఎవరైనా ఇదిగో నాకు శిష్యులుగా మారాలా? అది ఎలా మారాలి? అవసరమైతే మిమ్మల్ని విడిచిపెట్టేంత త్యాగం వారికి రావాలి. అవసరమైతే మిమ్మల్ని విడిచిపెట్టి ప్రభువు పని కోసం ప్రయాసపడేంత స్థితిగతులు వారికి రావాలి. అలాంటి ట్రైనింగ్ ఇస్తే, అలాంటి కష్టంలోనికి వారిని పంపిస్తే దేవుడు వారిని చూసి ఏమవుతాడు తెలుసా? సంతోషిస్తాడు. కానీ మనం ఎంత స్వార్థపరులం అంటే, గర్భబలం దేవుడిచ్చాడు,
బిడ్డలను నాకు దేవుడు అనుగ్రహించాడు, కానీ తిరిగి దేవునికి పనికొచ్చే పనికి విషయంలో మీ బిడ్డల్ని పంపించమంటే మాత్రం ఎంత స్వార్థంగా ఆలోచిస్తూ అంటే మా బాబు కష్టపడలేడు, మా పాప కష్టపడి స్టేజ్ మీద పాట పాడుతుందా, పాడుతుంది స్టేజ్ మీద పాట, ఎందుకంటే అందరూ చూస్తారు. స్టేజ్ మీద వాక్యం చెప్తాడు, మీ చెప్తాడు స్టేజ్ మీద, ఎందుకంటే అందరూ పొగుడు. అది కాకుండా వేరే పనులు మీ బిడ్డల చేత చేయిద్దామా అంటే కష్టం అండి. చదువుకున్నాడు ఏం చేస్తాడు ఆ పనులు? అని ప్రభు అంటున్నాడు, అవసరమైతే కుటుంబాన్ని కూడా కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టి నా నిమిత్తం నిలబడిగేటువంటి శిష్యులు నాకు కావాలి, అలాంటి కుమారులు నాకు కావాలి, అలాంటి కుమార్తెలు నాకు కావాలి. మీలో ఎవరైనా మీ బిడ్డల్ని దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నింపి దేవుని కొరకు వారిని ప్రయోజకులుగా మార్చే పనిలో మీరు ఉన్నారా? అనేక ప్రాంతాలకు ఈరోజు సువార్త అందలేదు. అనేక కుటుంబాల్లో ఈరోజు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అనేక విధాలుగా క్రైస్తవం ఈరోజు నలిగిపోతుంది. ఇలాంటి నలిగిపోతున్న తరుణంలో తల్లిదండ్రులు ముందుకొచ్చి, ఇదిగో నా బిడ్డల్ని నేను క్రీస్తు శిష్యులుగా పెంచుతానయ్యా, నేను దైవ చిత్తానుసారమైన దుఃఖంలో పెంచుతానన్నయ్యా, ఇతను చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, కానీ ఏ స్థితిలో ఉన్నా సరే క్రీస్తు శిష్యుడిగా మారి క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి నా కుమారుడు నేను ఇస్తానన్నయ్యా, లేకపోతే నేను ఇస్తాను సావుకుడు అని చెప్పగలిగేటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? అలాంటి త్యాగాలతో, అలాంటి ప్రభు కొరకు నా బిడ్డలు నేను ఇస్తాను అనేటువంటి దృక్పథంతో బ్రతుకుతున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారంటే లేరు. ఎంతకి దేవుని దగ్గర నుండి మేలు పొందుకోవాలి, దేవుని దగ్గర నుండి అభివృద్ధి పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలి అనుకుంటున్నామే కానీ నా బిడ్డలను తిరిగి దేవా నీకు ప్రయోజకుడిగా నేను మారుస్తాను, నీకు ప్రయోజకుడిగా నిలబెట్టి నేను నీకు అప్పచెప్తాను ప్రభు అనేటువంటి మనస్సు ఈరోజు ఉందా అంటే లేదు. బ్రిటన్ దేశంలో అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు ఒక ఆయన, చార్లెస్ స్పర్జన్ అని అంటారు. ఆయన్ని ఏమనంటారు? ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, అంటే ప్రసంగికులలోనే ఆయన గొప్ప ప్రసంగి కూడా అంటారు ఆయన. అయితే ఆయన వెనక్కి చరిత్ర వెళ్ళి ఆలోచిస్తే ఆయన చాలా కోప స్వభావి. ఎవరితోనైనా గొడవకి వెళ్ళిపోతాడంట, ఏ కొట్లాటకైనా ముందుకెళ్ళిపోతాడంట. అసలు ఆ బిడ్డ యొక్క విధానం చూస్తున్నప్పుడు చార్లెస్ స్పర్జన్ యొక్క తల్లి గారికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదంట. ఆమె చేసిన ఏంటో తెలుసా? ప్రార్థన ఎలా చేసేదంటే తెలుసా? తలుపు మూసుకొని సౌండ్ రాగానే బయటకు వచ్చేస్తాను చూడు, అలాంటి ప్రార్థన కాదు ఆమె చేసేది. ఆమె లోపలికి వెళ్ళిందంటే, ప్రభువా నీ నుంచి నాకు వాగ్దానం ఇవ్వు, నా కుమారుడిని రక్షించుకుంటావా లేదా అని చెప్పి మొదలుపెట్టి దేవుడు సమాధానం ఇచ్చేదాకా బయటికి వచ్చేది కాదంట. దేవుడు తన మనసుకు శాంతిని నెమ్మదిచ్చి, సరే అమ్మ వెళ్ళు, ఏదో ఒక రోజు నేను నీ కుమారుడిని నేను రక్షించుకుంటాను అని నెమ్మదిచ్చేందరూ బయటకు వచ్చేది కాదంట. అంత కఠినమైన ప్రార్థన, బలీయమైన ప్రార్థన చేస్తే దేవుడు ఒకరోజు రక్షించుకున్నాడు. రక్షించుకున్న తర్వాత పరిచర్య ఆ ప్రాంతంలో చేస్తుంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు ఆ మందిరంలోనికి వచ్చే జనసంఖ్య చూసి తల్లి గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. నా కుమారుడు ఏంటి ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఈరోజు నా కుమారుడు మాట్లాడుతున్న మాటలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వింటున్నారు అని చెప్పి ఆశ్చర్యపోయిందంట. కారణం ఏంటో తెలుసా? ప్రయోజకులుగా ఎలా మార్చింది తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నింపే ప్రయత్నం ఆమె చేసింది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ప్రాముఖ్యంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న తల్లిదండ్రులు నేను చెప్తున్నాను, నీ బిడ్డలను దేవునికి ప్రయోజకులుగా మార్చే ప్రక్రియలో నువ్వు పడితే నీ జీవితంలో నువ్వు విజయాన్ని పొందినట్టు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న సందర్భాలను ఒకసారి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును, రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలుల పట్టణాల్లో తమ బిడల గురించి అంగలార్పు, ఇశ్రాయేలు పట్టణాల్లో తమ బిడ్డల గురించి ఏర్పు. దేవుని మాట చెప్తుంది, కంగారు పడుకు, నీ క్రియ ఒక రోజు ఏమవుతుంది తెలుసా? సఫలమవుతుంది. బిడ్డల్ని పెంచడానికి ప్రయాసపడుతున్నావేమో, బిడ్డల్ని ఎలా పెంచాలో, ఎలా ముందుకు తీసుకెళ్లాలో, వీరి భవిష్యత్తు ఏమవుతుందో, నేను ఏం చేయాలని తపన పడుతున్నావేమో, దేవుడిచ్చేటువంటి మాట ఏంటో తెలుసా? రాబో కాలంలో నీకేం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. కానీ ఆ మేలు కలగటానికి ముందు నీవు మాత్రం చేయాల్సినది తెలుసా? దేవుని సంకల్పాన్ని బాగా అర్థం చేసుకో.
నీ బిడ్డల జీవితంలో మేలు నువ్వు చీడాలంటే మరొక్క మారు దేవుని వాక్యం చెప్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం చేత వారిని నింపితే లోకంలో ఉన్న చెత్త చెదారం అంతటిని వాళ్ళు పక్కన పెడతారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం, దేవుని వాక్యానుసారమైన దుఃఖం వారిలో నింపకపోతే, ఆ భారం వారిలో నింపకపోతే, వారు లోకంలో ఉన్న అన్నిటిని తమ మనసులో పెట్టుకుని నిష్ప్రయోజకులుగా వారు మారిపోయేటువంటి ప్రమాదము. కనుక దేవుని సావుకునిగా ప్రేమతో నేను తెలియపరుస్తున్న మాట, దేవుని చిత్తాన్ని మీరు గ్రహించాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖంలోనికి వారు నింపితే రాబోయే కాలం వాళ్ళు ఏమిస్తారు తెలుసా? మీకు మేలు ఇస్తారు. చివరిగా కొన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు దాకా మనం పార్ట్ 1 మాట్లాడాను, ఇప్పుడు పార్ట్ 2 మాట్లాడతాను. ఈ పార్ట్ 2 మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది ఎవరి గురించో తెలుసా? అచ్చం మన గురించి ఎలా ఉంటుంది. ఇది అచ్చం మనం చేస్తున్న పనిలానే ఉంటుంది. ఎలా ఉంటుందో ఒకసారి ఒక వచనాన్ని చూసి మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి ఉన్నటువంటి మాటను చూద్దాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ప్రభువు చిత్తమైతే, మరల మాట, ప్రతి తల్లిదండ్రులు కూడా ఈరోజు ప్రభువు చిత్తాన్ని చూడట్లేదు. ఎవరి చిత్తాన్ని చూసుకుంటున్నారు తెలుసా? సొంత చిత్తాన్ని చూసుకుంటారు. నా కుమారుడు, నా కుమార్తె అనుకుంటారు కానీ దేవుడు నాకు అనుగ్రహించిన కుమారుడు, దేవుడు నాకు అనుగ్రహించిన కుమార్తెని ఎవరు అనుకోవటం లేదు. కనుక దేవుడు ఎలాంటి గుణపాఠం చెప్తున్నాడు తెలుసా? అరే మీ బ్రతుకు ఏ పాటిది, మీరు ఎన్ని రోజులు బ్రతకగలుగుతారు, మీ జీవితం ఏ పాటిది, మీరు ఎటువంటి వారంటే తెలుసా? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతారు. రీసెంట్గా 2 రోజుల క్రితం విమానం కూలిపోయిన సంఘటన చూసారా వార్తల్లో? ఆ కూలిపోయిన విమానంలో తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులతో పాటు ఎవరున్నాడు? చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు. కూలిన 30 సెకండ్లకే మొత్తం బ్లాస్ట్ అయ్యి చనిపోతున్నాము అనే సంగతి కూడా వారికి తెలియకుండా వారు చనిపోతున్నాము చనిపోతున్నామన్న సంగతి కూడా వారికి తెలియనంతగా వారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎన్ని ప్లాన్లు వేసుకొని ఉంటారు. లండన్ వెళ్ళిపోయాక ఎన్ని ప్లాన్లు వేసుకుంటే మన బిడ్డల్ని ఇలా పెంచాలి, అలా పెంచాలి, అది చేయాలి, ఇది చేయాలి, అలా అక్కడ చదివించాలి, ఇక్కడ ఎన్నెన్నో చేయాలనుకుంటే ఒక మాట ఈ రాత్రి ఆలోచించండి. ఒక్క 30 సెకండ్ అలా విమానం కూలింది, కాలింది, లోపల ఉన్న వాళ్ళు మసిబుగ్గు అయిపోయారు. కనీసం దేహాలను బయటికి తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదంట. అలాంటప్పుడు ఏంటి మన ప్లాన్లు మనం వేసేది? మన కుటుంబాల గురించి ఏంటి? మన ఇష్టాలు మనం నెరవేర్చేది ఏంటి? నీ బిడ్డను చూసి మురిసిపోతున్నావు, రేపొద్దున పెద్దోడైపోతాడు నన్ను పెంచేస్తాడని. నీ కుమార్తెను చూసి మురిసిపోతున్నావు, రేపొద్దున బాగా సంపాదించేస్తుందని, నన్ను కూర్చోబెట్టి పెంచేస్తుందని. చూడండి, మన జీవితం అంతా కూడా మరలని చెప్తున్నాను, బిడ్డల కోసమే పెడతారు చాలామంది. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తున్నా. అందుకే ఇందాక నుంచి చెప్పబడుతున్నమాట, సండే స్కూల్కి రాకపోయినా, మందిరాలు రాకపోయినా బిడ్డల్ని కొట్టట్లేదు, బిడ్డల్ని తిట్టట్లేదు, ఎవరైనా తిడితే ఊరుకోవట్లేదు. అంటే సుకుమారం గారాబం పెడతా, నా కొడుకు నా కూతురు. ఏంటి నీ కొడుకు నీ కూతురు? కళ్ళు మూసి తెరిచిలోపు నువ్వు ఉంటావో తెలియదు, నేనుంటానో తెలియదు, ఎవడుంటామో. అందుకే యాకోబు, ప్రభు చిత్తమైతే ఇన్ని రోజులు బతికాం, ప్రభు చిత్తమైతే మరి కొద్ది రోజులు బతుకుతాం. ఇప్పుడు నీకేం తెలియాలి తెలుసా? జీవితము చాలా చిన్నదని నీకు. ఈ చిన్ని జీవితంలో, ఈ స్వల్పమైన జీవితంలో, ఈ చిన్న జీవిత కాలములో నీవు నేను అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటో తెలుసా? తర్వాత రాయబడిన మాట చూడండి. ఇప్పుడైతే మీరు ఏం కలిగి ఉన్నారంట? మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. దేన్ని బట్టి నువ్వు అతిశయపడిపోతున్నావు? ఆస్తిని బట్టి, అంతస్తులు బట్టి, నీకున్న బిడలను బట్టి, భోగ వాక్యాలను బట్టి నీ అతిశయం, గర్వం. గుర్తుపెట్టుకో, నీ జీవితం స్వల్పకాలం. ఏ రోజు మనం వెళ్తామో, ఏ రోజు ఎవరు ముందుకు వెళ్తారో మనకు తెలియదు. ఇంత స్వల్పమైన జీవితంలో నీవు నేను అర్థం చేసుకోవాల్సినది తెలుసా? దేవుని యొక్క గొప్ప సంకల్పం. ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకోవాలి. చాలా స్వల్పమైనది. మీరు అర్థం చేసుకుని మీ పిల్లల్ని పెంచేలోపే వాళ్ళు పెరిగిపోతారు. అర్థమైందా? మీరు అర్థం చేసుకుని మీ పిల్లల్ని పెంచేలోపే వాళ్ళు పెరిగిపోతారు. నాకు పెళ్ళయి నాకు దేవుడు ఆ బిడ్డను అనుగ్రహించాడని ఆనందపడేలోపే స్కూల్కి వెళ్ళే స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు ఏం ఆలోచించాలి? ఏ స్కూల్కి పంపించాలనే స్థాయికి. వాళ్ళు ఏ స్కూల్కి పంపిస్తామని లోపల కాలేజ్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. కాలేజ్ గురించి ఆలోచించలే, పెళ్లి గురించి ఆలోచిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది, నేను ముసలోడిని అయిపోయానా అని. ఎంత స్వల్పమైన జీవితం.
కానీ దేవుని సంకల్పం చాలా గొప్ప. దేని విషయంలో తెలుసా? దేవుడు అడిగేటువంటి అనేకమైన లెక్కలలో ప్రధానమైన లెక్క, నీ బిడ్డల్ని నా సంకల్పానుసారం నువ్వు పెంచావా? నీ బిడ్డల్లో నా చిత్తానుసారమైన దుఃఖం వారిలో ఉందా? నీ బిడ్డల్ని పెంచేటువంటి క్రమంలో ప్రభువు చిత్తమైతేనే వారికి ఉన్నతమైన స్థానంలో, ప్రభువు చిత్తమైతేనే వారి జీవితాన్ని పెంచగలిగినటువంటి విధేయత కలిగి నువ్వు పెంచావా లేదా అని దేవుడు అడిగినప్పుడు మన దగ్గర సమాధానం లేకుండా మనం నిలబడకూడదు. పిల్లల్ని మనం దైవికంగా పెంచాలి. దేవుని వాక్యం చెప్తుంది, వారిని దయనీయమైన స్థితిలో ఉండేటట్టు మనం చేయకూడదు. ఎప్పుడు వారు దయనీయమైన స్థితిలోనికి వెళ్ళిపోతారంటే జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. తండ్రిగా నువ్వు జ్ఞానం సంపాదించాలి, తల్లిగా నువ్వు భక్తిని కొనసాగించాలి. మీరిరువురు కలిసి మీ బిడ్డల్ని దేవుడు దయ తన పైన ఉంచేలా పెంచాలి తప్ప వారిని చూసి దయనీయమైన స్థితిలో వీరు ఉన్నారు అనేటువంటి స్థితిగతుల్లోని వారిని మనము పంపించకూడదు. అట్టి రీతికి మన బిడ్డలందరూ మనం పెంచాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ప్రభువా, నీకు వందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడిన కొద్ది మాటలు బట్టి వందనాలు. ఈ మాటల ప్రకారంగా తండ్రి నాయనా ప్రభు, మా బిడ్డల్ని పెంచే విషయంలో ప్రభు తగిన జాగ్రత్తలు తీసుకొని నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి